ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం సిద్ధ్యే నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవతం. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 106, సప్తమ స్కందం. ఇక మొదలు నిన్న షష్టమ స్కందం అయిపోయింది. ఇప్పుడు సప్తమ స్కందం అధ్యాయం 1. నిన్న మహామాయ గురించి చెప్పారు. అది మాయని జయించాలంటే మాయేశ్వరి మాతనే ఉపాసించాలని చెప్పారు. జనమేజయకి నువ్వేం వినాలనుకుంటున్నావు? ఇదంతా కూడా ఇది మాతృ రహస్యం. ఇదంతా కూడా భక్తితో పఠించిన వారికి అష్టైశ్వర్యాలు అఖిల ఐశ్వర్యాలు కలుగుతాయి కూడా. అందరూ కూడా జ్ఞానులు అవుతారు. విన్నవారికి చదివిన వారి అందరూ తరిస్తారు అని చెప్పారు నిన్న. ఇప్పుడు సప్తమ స్కందం. శౌనకాది మహామునులారా, మా గురువు గారు వ్యాస మహర్షి తనకు నారదుడికి జరిగిన సంభాషణ రూపంగా మాయాశక్తిని, మాయా స్వరూపాన్ని వివరించి చెబితే శ్రద్ధగా ఆలకించిన జనమేజయుడు మరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. అవి కూడా మీకు తెలియచెప్తాను వినండి అంటూ సూతుడు కథను కొనసాగించాడు. సూర్య చంద్ర వంశాల్లో ఎందరెందరో మహులు జన్మించారని, వారందరూ దేవిభక్తి పరాయణులే ధరించారని విన్నాను. ఆ 2 వంశాల చరిత్రలను సవిస్తరంగా తెలుసుకోవాలనుంది. దయచేసి వివరించమని జనమేజయుడు కోరాడు. వ్యాసుడు అలాగేనని ఉపక్రమించాడు. అక్కడ వ్యాస మహర్షి జనమేజయుడు చెప్పుకుంటున్నారు. అక్కడ జరిగిన సంభాషణ ఇక్కడ సూతుడు వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సూర్య చంద్ర వంశాల్లో ఎందరెందరో మహామహులు జన్మించారు కదా, వాళ్ళందరి గురించి దేవి భక్తులు ఎవరు, తరించిన ఎవరు చెప్పమని అడిగారు. ఇప్పుడు నారదుడికి దక్షుడి శాపం. అక్కడేమో జనమేజయుడు వ్యాసుడికి చెప్తున్నాడు ఆ స్టోరీ. జనమేజయ, విష్ణుమూర్తికి నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. గొప్ప తపస్సు చేసి మహాదేవిని ఉపాసించి వరాలు పొంది జగత్తును సృష్టించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అన్నింటినీ సృష్టించాడు గాని మానవుని సృష్టి చేయడానికి మాత్రం అతడికి శక్తి చాలింది కాదు. ఎంతగానో ఆలోచించాడు. ఒక ఉపాయం తట్టింది. అశేష ప్రజానీకాన్ని ఒక్కసారిగా సృష్టించలేను కనుక శక్తి మేరకు కొందరినే సృష్టిద్దామనుకున్నాడు. 7గురిని మానసపుత్రులుగా ఆవిర్భింపచేశాడు. వాళ్ళెవరంటే మరీచి, అంగీరసుడు, అత్రి, వశిష్ఠుడు, పులహుడు, క్రతుడు, పులస్తుడు అని వారి పేర్లు. వీరు కాక రోష సముద్భవుడైన రుద్రుడు, ఒడి నుంచి పుట్టిన నారదుడు, బొటనవేలు నుంచి ఉద్భవించిన దక్షుడు, బొటనవేలు నుంచి దక్షుడు, ఒడి నుంచి నారదుడు. బ్రహ్మదేవుని కుమారులే. సనక సనందనాదులు మరికొందరు మానసపుత్రులున్నారు. వీరందరూ పురుషులే కాగా ఎడమ బొటనవేలు నుంచి ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆవిడే దక్ష పత్ని సర్వాంగ సుందరి. ఈవిడి పేరు వీరుని. అసిక్రీతి అని కూడా మరొక పేరు. వీరిని దక్షులకు నారదుడు జన్మించాడు, దేవర్షి అయ్యాడు. వీరిని దక్షులకే నారదుడు జన్మించాడు, దేవర్షి అయ్యాడు. వ్యాస మహర్షి, ఇది చాలా విచిత్రంగా ఉందే. వీరిని దక్షులకు నారదుడు జన్మించాడు అంటున్నావు. ఇంతకుముందు బ్రహ్మదేవుడు ఒడి నుంచి పుట్టాడు అన్నావు. ఏమిటి ఈ వైరుధ్యం? శాపాలేమైనా ఉన్నాయా? జనమేజయ, రావలసిన సందేహమే వచ్చింది. దీనికి జవాబు దొరుకుతుంది. ముందు విను. వీరిని దక్షులను ప్రజా సృష్టి చెయ్యమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ఆ దంపతులకు 5,000 మంది సంతానం కలిగారు. ఆ అధిక సంతానాన్ని చూసి నారదుడు పరిహసించాడు. వీరిని దక్షులారా, భూగోళం ఏ పాటి ఉందో తెలుసుకోకుండా మీరు ఇలా సంతానాన్ని వృద్ధి చేస్తే పరిస్తే ఎలాగా? చివరికి నవ్వుల పాలవుతారు. గమనించండి. నా మాట విని ముందుగా పృథ్వీ ప్రమాణాన్ని తెలుసుకోండి. అటుపైన సంతానోత్పత్తి చేయండి. అంటే భూమి పరిణామానికి తెలుసుకోండి అని చెప్పాడు. సంతానోత్పత్తి చేయండి. అందరూ హర్షిస్తారు. ఏ ఇబ్బందులు ఉండవు. లేకపోతే చిక్కున పడతారు సుమా. నారదుడు ఇలా హెచ్చరించేసరికి దక్షసుతులు అవును సుమా అనుకున్నారు. భూమండలం ఎంత ఉందో తెలుసుకుని వద్దామని అందరూ తలొక వైపు బయలుదేరారు. 5,000 మంది వెళ్ళిపోయారు. దక్ష ప్రజాపతికి బెంగ పట్టుకుంది. ఇల్లు బావురమంటుంది. ఏమీ తోచడం లేదు. సరేనని మరికొందరు పుత్రుల్ని సృష్టించాడు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్లే తాము సంతానాన్ని ఉత్పత్తి చేయడం ఆరంభించారు. అదొక ఉద్యమంగా సాగుతుంది. నారదుడు మళ్లీ వేలాపలం చేశాడు. వీరంతా మూర్ఖుల్లా ఉన్నారు. చెబుతుంటే వినిపించుకోరేమి? భూగోళం ఎంత ఉందో తెలుసుకోకుండా సంతానాన్ని ఉత్పత్తి చేస్తారేమిటని విసుక్కున్నాడు. నిజమే కదా అని ఈ దక్షసుతులు కూడా తమ అన్నయ్యలాగే తలోదుక్కి వెళ్లారు. ఈసారి దక్షుడు పుత్ర విరహం కోపంగా పరిణమించింది. నారదుని శపించాడు. నా పుత్రుల్ని
నాశనం చేశావు కనుక నువ్వు నాశనమైపో. దుర్బుద్ధితో ఇంతటి పాపకార్యం చేశావు కనుక గర్భవాస దుఃఖాన్ని అనుభవించు. అది కూడా నాకు పుత్ర విరహాన్ని కలిగించావు కాబట్టి నాకే పుత్రుడుగా ఆవిర్భవించంటూ శాపం విసిరాడు దక్ష ప్రజాపతి. బ్రహ్మదేవుడి ఉత్సంగం నుంచి అయ్యో నిజుడై ఉద్భవించిన నారదుడు ఈ శాపం కారణంగా గర్భవాస క్లేశాన్ని అనుభవించి వీరిని దక్ష ప్రజలకు తనయుడుగా జన్మించాడు. అటుపైన దక్షుడు పరమదక్షుడై 60 మంది ఆడపిల్లలకు తండ్రి అయ్యాడు. వీరినీదేవి తన స్త్రీ సంతానాన్ని చూసి మురిసిపోయింది. అందరూ పెరిగి పెద్దవారయ్యారు. వీరిలో 13 మందిని కశ్యపుడికి ఇచ్చి వివాహం జరిపించారు. 10 మందిని ధర్ముడికి, 27 మందిని చంద్రుడికి, 2 భృగువుకి, 4 అరిష్టనేమికి, 2 అంగీరసుడికి ఇచ్చి వేదోక్తంగా పరిణయోత్సవాలు జరిపించాడు. కొన్నాళ్ళు గడిచాక యుక్త వయస్కులైన చివరి 2 కూతుళ్లను అంగీరసుడికే ఇచ్చి పాణిగ్రహణం జరిపించాడు. వీళ్ళంతా పుత్ర పౌత్ర వ్రతులు అయ్యారు. ఆ సంతానమే మహాబలవంతులు, పరస్పర విరోధులు అయ్యారు. దేవదానవులు రాగద్వేషాలకు పెట్టింది పేరులై మోహావృతులై నిరంతరం కలహించుకున్న సోదరులు వీరు. 1వ అధ్యాయం ఇంకా చాలా ఉంది, తర్వాత చదువుకున్నాం. ఇది ఫస్ట్ సప్తమ స్కందంలో మొదట ఇంట్రడక్షన్ లాగా చెప్పుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.